Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో దళపతిగా ముద్ర వేసుకున్న జోసెఫ్ విజయ్ ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రథసారథిగా బాధ్యతలు చేపట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీతో ప్రభంజనం సృష్టించి మే 10న చెన్నై వేదికగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎం విజయ్ గురించి ఓ ఆసక్తికర అంశం చర్చకు దారితీసింది. అదే ఆయన పొందే శాలరీ. వెండితెరపై ఒక్కో సినిమాకు 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ఓ సూపర్ స్టార్ ఇప్పుడు నెలకు కేవలం లక్షల్లో జీతం అందుకోబోతున్నారు. ఇంతకీ సీఎంగా విజయ్ పొందే అధికారిక జీతం ఎంతో తెలుసా? 2,05,000 రూపాయలు. ఇందులో ఎమ్మెల్యే వేతనంతో పాటు ఇతర మౌలిక భత్యాలు కలిసి ఉంటాయి. అయితే నియోజకవర్గ అలవెన్స్, కాంపెన్సేటరీ ఎక్స్పెండిచర్, టెలిఫోన్, వెహికల్ అలవెన్సులు అన్నీ కలుపుకుంటే ఈ మొత్తం 2,85,000 వరకు చేరుతుంది. అంటే ముఖ్యమంత్రిగా ఏడాదికి ఆయన పొందే ఆదాయం సుమారు 34.2 లక్షలు. సామాన్యుడి దృష్టిలో ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ విజయ్ గత ఆర్థిక నేపథ్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కేవలం జీతమే కాకుండా సీఎం హోదాలో ఆయనకు ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్, అత్యున్నత స్థాయి Z+ సెక్యూరిటీ, ఉచిత వైద్యం, అధికారిక రవాణా సౌకర్యాలు కూడా లభిస్తాయి. దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలతో పోలిస్తే విజయ్ వేతనం మధ్యస్థంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక జీతం పొందుతున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిలుస్తున్నారు. నెలకు ఆయన 4,10,000 రూపాయలు వేతనం అందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుమారు 3,35,000 రూపాయలతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. వీరిద్దరితో పోలిస్తే విజయ్ సుమారు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు తక్కువ జీతాన్ని అందుకుంటున్నారు. అలాగే ఇటీవల ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్లో సీఎంగా మొట్టమొదటిసారి బీజేపీ తరఫున సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నెలకు 2,10,000 రూపాయల జీతాన్ని పొందుతున్నారు. అదేవిధంగా అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ బేసిక్ శాలరీ 1,25,000 కాగా నియోజకవర్గ అలవెన్సులు కలిపి 1,60,000 వరకు అందుకుంటున్నారు. ఇక పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కావడంతో అక్కడ సీఎం కాబోయే ఎన్ రంగస్వామికి కేవలం 1,20,000 లోపే వేతనం దక్కనుంది. ఇక మొత్తంగా చూసుకుంటే సినిమా కాల్ షీట్ల కోసం నిర్మాతలు క్యూ కట్టే స్థాయి నుంచి ప్రజల కష్టాలను తీర్చడానికి సెక్రటేరియట్లో ఫైళ్లపై సంతకాలు చేసే స్థాయికి విజయ్ చేరుకున్నారు. ఒకప్పుడు ఆయన రోజువారీ ఆదాయం లక్షల్లో ఉండేది, కానీ ఇప్పుడు నెలవారీ ఆదాయం లక్షల్లో ఉంది. ఈ వ్యత్యాసాన్ని విజయ్ పట్టించుకుంటాడు అనుకుంటే పొరపాటే. డబ్బు సంపాదించడం నా లక్ష్యం కాదు, ప్రజల తలరాతను మార్చడమే నా ధ్యేయమని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అలాగే గతంలో అన్నాడీఎంకే అధినేత్రి దివంగత ముఖ్యమంత్రి జయలలిత తాను ప్రజాసేవకురాలినని చాటి చెప్పేందుకు కేవలం నెలకు ₹1 మాత్రమే జీతంగా తీసుకొని రికార్డు సృష్టించారు. అదే బాటలో 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తాను కూడా నెలకు ₹1 జీతానికే పరిమితమవుతారని ప్రకటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా జగన్ ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడం లేదు. ఇప్పుడు కోట్లాది రూపాయల సినీ సామ్రాజ్యాన్ని వదులుకొని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ముందు కూడా అటువంటి అవకాశమే ఉంది. ఒకవేళ విజయ్ సైతం ఇదే నిర్ణయం తీసుకుంటే అది ఆయన టీవీకే పార్టీ సిద్ధాంతాలకు, నిస్వార్థ రాజకీయ ప్రస్థానానికి ఒక బలమైన ముద్రగా మారుతుంది.